ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఒక తెలుగు యువకుడు భగవాన్ను ఇలా ప్రశ్నించాడు. భగవాన్, నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను. ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటుందో నాకు తెలియదు. ఏ స్థలంలో ఉండమని తాము సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటానంతే. దానికి మహర్షి ఇలా సెలవిచ్చారు. ఏ స్థలంలో ఉండమంటారు అంటే ఏం చెప్పేది? ఏ స్థలంలో తాను అంటే ఆత్మ ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండటం మంచిది. ఇప్పుడు ఉన్న చోటనే ఉంటే సరి అన్నారు. ఆ యువకుడు, ఇదేమి భగవాన్, ఉన్న చోటనే ఉండమంటారు? ఏదో పెద్దలు కదా అని సరైన స్థలం నిర్ణయిస్తారు అని అడిగితే ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండమని అంటారే. ఇప్పుడు ఈ సోఫా దగ్గర ఉన్నాను కదా, ఇక్కడే ఉండమనా అర్థం? ఇందుకా అడిగింది అని అన్నాడు. మహర్షి ఇలా సెలవిచ్చారు. ఆత్మ అంటే దైవం ఎక్కడుంది ఎక్కడుంది అంటూ ఆందోళన పడతారు. ఏం చెప్పేది? ఉన్నదే ఆత్మ, అదే దైవం. అది సర్వత్రా నిండి ఉంది. దానినే హృదయం అంటారయ్యా. అంటే నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే, ఏం చేసేది అని అంటారు. లేనిపోని వాసనలతో తన మనస్సును నింపుకొని స్థలం లేదు స్థలం లేదు అనటం అందరికీ అలవాటైపోయింది. లంకంత ఇల్లు ఉంచుకుని కూర్చునేందుకు స్థలం లేదని అంటున్నారు. సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఎందుకు ఉండదు? తనకు శరీరమే ఒక సామాను. నీవి కాని నానావిధ వాసనా సామానులతో అంటే కోరికలతో మనస్సు అంతా నింపి తాను అంటే ఆత్మ ఉండేందుకు స్థలం లేదని అంటే ఎట్లా? కోరికలన్నీ ఊడ్చి పారవేస్తే అంతా స్థలమే కదా మిగిలేది, అంతా దైవమే కదా. అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండడు. ఇక స్థలం ఎక్కడా, ఉండేది ఎవరు? అది విచారించక కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అన్నట్లు స్థలం లేదే స్థలం లేదే అంటారు. ఏం చేస్తాం? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.